హిందూ పండుగల్లో కార్తీక పూర్ణిమ లేదా కార్తీక పౌర్ణమి చాలా ముఖ్యమైనది. ఈ కార్తీక పూర్ణిమ 2025 నవంబర్ 5వ తేదీన జరుపుకోనున్నారు. ఈ పౌర్ణమి తిథి రోజు భక్తులు నది స్నానం ఆచరించడం వలన పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. అలాగే శివకేశవులను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఎవరికి తోచినంతలో వారు దానం చేస్తారు. ముఖ్యంగా దీపదానం చేయటం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి రోజు ఆయా రాశివారు చదవాల్సిన మంత్రాలేంటో తెలుసుకుందాం. కార్తీక పూర్ణిమ అనేది హిందువులు జరుపుకునే పెద్ద పండుగల్లో ఒకటి. ఈరోజు శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తారు. దేశవ్యాప్తంగా శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతాయి. ఈ కార్తీక పూర్ణిమ గురించి ప్రాచీన గ్రంథాల్లో కూడా పలు విధాలుగా వివరించారంటే ఈ కార్తీక పౌర్ణిమ తిథి విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్తీక పౌర్ణమి రోజున పరమశివుడు త్రిపురాసుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు మనకు పురాణ కథల ప్రకారం తెలుస్తుంది. అందువలననే ఈ పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ కార్తీక పూర్ణమి రోజు భక్తులు భక్తి శ్రద్ధలతో పరమశివునికి దీపారాధన అభిషేకం చేస్తారు. శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడి బారి నుండి ప్రజలను విముక్తులను చేయటం వలన ఈ కార్తీక పౌర్ణమి పండుగను విశిష్టంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయా రాశుల వారు వారి వారి రాశి ప్రకారం పఠించాల్సిన మంత్రాలు ఏమిటో తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారు కార్తీక పౌర్ణమి రోజు ఓం నమః శివాయ లేదా ఓం మహాకాలాయ నమః అనే మంత్రాలను పఠించడం శుభప్రదం. ఈ మంత్రాలను శివపూజ చేస్తున్న సమయంలోనూ లేదా వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి. వృషభ రాశి వారు కార్తీక పౌర్ణమి రోజు ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం నమః మంత్రాలను పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారు కార్తీక పౌర్ణమి రోజు ఓం నమః శివాయ మంత్రంతో పాటు ఓం నమో నారాయణాయ మంత్రాలను పఠించాలి. అలాగే విష్ణు సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కార్తీక పౌర్ణమి రోజు ఓం నమః శివాయ మహామృత్యుంజయ మంత్రం పఠించాలి. సింహరాశి. సింహరాశి వారు కార్తీక పౌర్ణమి రోజు ఓం సూర్యాయ నమః లేదా ఓం హ్రీం శ్రీం స్వాహ అనే లక్ష్మీదేవి మంత్రంతో పాటు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం శుభప్రదం. కన్యారాశి. కన్యారాశి వారు కార్తీక పౌర్ణమి రోజు ఓం నమః శివాయ మంత్రంతో పాటు ఓం నమో నారాయణాయ లేదా శ్రీలక్ష్మీ అష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తులారాశి. తులారాశి వారు కార్తీక పౌర్ణమి రోజు ఓం నమః శివాయ మంత్రంతో పాటు ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం నమః అనే లక్ష్మీ మంత్రాన్ని పఠించడం, శివారాధనతో పాటు లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఓం నమః శివాయ మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రం కూడా పఠించాలి లేదా ఓం సుబ్రహ్మణ్యాయ అనే మంత్రం పఠించడం కూడా మంచిది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు కార్తీక పౌర్ణమి రోజున ఓం నమః శివాయ మంత్రంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా దత్తాత్రేయ మంత్రం పఠించడం శుభప్రదం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మకర రాశి. ఈ మకర రాశి వారు కార్తీక పౌర్ణమి రోజు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రంతో పాటు ఓం శివదానీశ్వరాయ నమః లేదా ఓం శం శనైశ్వరాయ నమః అనే మంత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి. కుంభరాశి వారు కార్తీక పౌర్ణమి రోజు ఓం నమః శివాయ అనే మంత్రంతో పాటు ఓం పాతాళేశ్వరాయ నమః అనే మరో శివమంత్రం లేదా ఓం ఐం హ్రీం క్లీం శ్రీం నమః అనే మంత్రం పఠించడం శుభప్రదం. మీనరాశి. మీనరాశి వారు కార్తీక పౌర్ణమి వేళ ఓం నమః శివాయ అనే మంత్రంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా బృహస్పతి మంత్రం
ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః పఠించడం వలన సుఫలితాలు కలుగుతాయి.